ఈరోజు ఎంత గొప్ప ఆలోచన అంటే ఈ మధ్యకాలంలో కర్ణాటక గవర్నమెంట్ నుంచి కర్ణాటక సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పరిశీలించి చూసి బ్రహ్మాండంగా ఉందండి, చాలా గొప్ప కార్యక్రమాన్ని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మేము కూడా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వెళ్తే ఎక్కడ రాని ఇలా ఎవరన్నా కనీసం వారు వస్తే మీడియాకి ప్రవేశం లేదు, వారు వస్తే ఎవరికి తెలియదు. మినిమం ప్రక్క రాష్ట్రం నుంచి వస్తే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకి వెళ్తే, మహారాష్ట్రకి వెళ్తే, పంజాబ్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి మంత్రులు రిసీవ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ జరుగుతున్న కార్యక్రమాల కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇక్కడ అధికారులు ఎందుకు వెళ్ళలేకపోయారు? మంత్రి వారితో ఎందుకు కలవలేకపోయారంటే మీ అధైర్యం, అపనమ్మకం, మీ యొక్క చేతకారితనం బయటపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఆలోచన బయటకు వస్తుందని చెప్పేసి ప్రశ్న కూడా రాని ఇలా చూడండి. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మహదేవప్ప గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ ఇద్దరు ఈ రాష్ట్రానికి వచ్చి బ్రహ్మాండంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని శభాష్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు మీరు ప్రక్కతో పట్టిస్తా ఉన్నారు అర్థం కావట్లా. అందుకని దయచేసి మా విన్నపం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపాడమని. ఆలోచనను, గొప్ప ఆలోచనలు ఎక్కడెక్కడ ఏ పని ఆగిపోయిందో ఇంటోటో త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిని సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అనుమతి తీసుకుని ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ద్వారా నిర్మాణం చేసి మెయింటెనెన్స్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చారు, పొంతలు లేకుండా చేశారనేది మంత్రి గారు చెప్తున్నారు. ఒక విషయం సార్, ఆ మంత్రి గారికి అధికారం మీ చేతిలో ఉంది, ఎలాంటి ఎంక్వైరీ అయినా చేయండి. ఇది ఒక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయటానికే లేదు, మ్యాన్ పవర్ ప్లానింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఏపీఐఐసి, మున్సిపల్ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కలిసి చేసినటువంటి వర్క్ ఇది. ఇదేదో ఆషామాషిగా మీకులాగా స్టాచ్యూ పెడతానని చెప్పి పారిపోయే రకంగా కాదు. ఎంక్వైరీ చేయండి, ఏం అవకతవకలు జరిగినాయి, ఎలాంటి ఎనామలీస్ జరిగినాయి. ముందు అలా వర్క్ మొత్తం ఆపేసి, కరెంట్లు ఆపేసి, జనాలను ఆపేసి, ఎవరు రానికుండా చేస్తే ఏ ఉద్దేశంతో మీరు చేస్తామన్నారు మంత్రి గారు? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ మీరు ఏం చేసినా, ఎలాంటి అవకతవకలు జరిగిందని తెలిసినా ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఎంక్వైరీ మీరు చేయొచ్చు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు? మీ ఆలోచన బాబాజీ అంబేద్కర్ యొక్క భావజాలం మీద వ్యతిరేకంగా ఉంది కాబట్టే నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రజలు కళ్ళు లేని కబోచులు కాదు. చూశారు ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ స్టాచ్యూని అన్వీల్ చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఎంతమంది జనం వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎట్లా వచ్చారు అందరికీ తెలుసు. ఏదో కళ్ళు లేని కబోజుల్లాగానో లేకపోతే నోరుండి మాట్లాడలేనటువంటి వాళ్ళలాగా కాదు. ఇది చాలా ప్రాంప్ట్గా, సిస్టమేటిక్గా, చాలా ఫేజ్డ్ మేనర్లో, చాలా గొప్ప ఆలోచనతో చేసినటువంటి ఎక్సర్సైజ్ ఇది. కాబట్టి మీరు మాటలు చెప్పి మేము పూర్తి చేస్తాంలే, ఇదివరకు అంబేద్కర్ గారి విగ్రహం మేము పెట్టబోయాం, మేము పెట్టలేకపోయాం, తర్వాత ఆలోచి పెట్టారు, ఎలక్షన్ ముందు పెట్టారు, ఇదా 3.5 years మినిమం 3.5 years మారథాన్ ఎక్సర్సైజ్ చేయించాం, ఎమినెంట్ పర్సనాలిటీని తీసుకొచ్చాం, ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం, బాబాసాహెబ్ ఆలోచన విధానంలో ముందున్నటువంటి ప్రజ్ఞల్ని, విజ్ఞతకర వాళ్ళని తీసుకొచ్చి ఈ స్టాచ్యూని ఏర్పాటు చేయడానికి ఎవరు వచ్చినా బ్రహ్మాండంగా జరిగింది, గొప్ప స్టాచ్యూ అని చెప్పేవాళ్ళే కానీ విమర్శించో తప్పు జరిగిందని చెప్పేవాళ్ళే లేదు. మీరు చెప్పొచ్చు, తప్పుకోటానికి చేతకాక వదిలేస్తే కాదు, ఏదో వచ్చి రాజకీయం చేయొద్దు. మేము రాజకీయ నాయకులాగా మాట్లాడాల, ఒక పొలిటికల్ పార్టీతో సంబంధం ఉండినా మా అందరి ఆలోచన అదైనా ఇది ఒక గొప్ప మహాదేవుని యొక్క, మహనీయుని యొక్క స్టాచ్యూ కాబట్టి గొప్ప మనసుతో ఆలోచించమని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.